ప్రైజ్ ద లార్డ్. తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా యొక్క ప్రేయర్ ఫెలోషిప్ సంఘం తరపున హృదయపూర్వక వందనములు. ప్రియ బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మేము క్షేమం, మీరును క్షేమం అని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో ప్రియబిడ్డలతో కొద్ది నిమిషంలో మాట్లాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. మీ యొక్క సిలువ చాటు నన్ను మరుగు చేసుకొని ప్రభువా, అయా మీ యొక్క జీవపు వాక్కుతో మీరు మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి. మీ వాక్కు ద్వారా ప్రభువా ప్రతి ఒక్క హృదయము తెరవబడినట్లుగా, ఆదరించబడినట్లుగా సహాయం చేయండి. మీ ఆత్మాభిషేకంతో ప్రతి బిడ్డను నింపి బలపరచమని యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రియబిడ్డలారా, తొలకరివాన కార్యక్రమం ద్వారా మీరు చాలా ఆదరించబడుతున్నారు, బలపరచబడుచున్నారని మేము గుర్తించుచున్నాము. మీ ఫోన్ కాల్స్ని బట్టి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. దేవుని స్తోత్రం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. అయితే చాలామంది ప్రియబిడ్డలు ఈ యొక్క ఆన్లైన్ సర్వీసెస్ వచ్చిన తర్వాత సమాజముగా అనగా సంఘములో కూడుకొనుట చాలా అరుదైపోయినది. దేవుని సన్నిధిలో కూర్చుండుట, సమాజముగా కూడుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే సమాజముగా దేవుని సన్నిధిలో సహవాసముగా కూడుకునుట కంటే ఎన్నో రకాలుగా మరి సహవాసముగా కూడుకుంటూ ఉంటారు. మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక, అంటే చాలామంది దుష్టుల ఆలోచన చొప్పున ఆ యొక్క సహవాసంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. త్రాగుబోతులు అయితే ఆ త్రాగుబోతుల సహవాసంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అన్యులు లోకపరమైన వ్యవహారాల్లో అక్కడ టీమ్గా వారు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా వివాహాలకు వెళ్ళేటప్పుడు వారు ఆ విధంగా మరి సహవాసంగా కూడుకోవడానికి, టీమ్గా వెళ్ళడానికి ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారు. వాటన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని సన్నిధిలో సహవాసముగా, సమాజముగా కూడుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గ్యాదర్ టుగెదర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడైనా మనము ఒక సహవాసముగా దేవుని సన్నిధిలో మనము కూడుకునే విషయంలో వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ టు మీట్ టుగెదర్. మనం ఏమాత్రము కూడా నిర్లక్ష్యముగా ఉండకూడదు అని లేఖన భాగములు జ్ఞాపకము చేయుచున్నాయి. ప్రియబిడ్డలారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మన జీవితాల్లో మనము గమనించినట్లయితే మనము దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో, నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వీ హ్యావ్ టు గ్యాదర్ టుగెదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వెన్ వీ గ్యాదర్ టుగెదర్ వీ విల్ గెట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ హెవెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో రాయబడి ఉన్నది ఏమనగా, ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యను ఉంటానన్నారు. When we have presence of the Lord, when Jesus is with us, why should we get fear? Why should we feel discouraged? Why should we feel unsatisfied? యేసయ్య మన మధ్యలో మనతో ఉంటే మనం ఎందుకు భయపడాలి, ఎందుకు కలవరపడాలి, ఎందుకు వేదన పడాలి? ఎవరైతే where there is a person, 2 or 3 gather in my name, in midst of myself, నేను వారి మధ్యలో ఉంటాను అని ప్రభువారు సెలవిచ్చున్నారు. మత్తయి సువార్తలో ప్రభువారు వారి మధ్యలో ఉంటే వారు భయపడవలసిన అవసరం లేదు, కలవరపడవలసిన అవసరం. వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ మైట్ బి, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ మైట్ బి, హౌ ఎవర్ సిక్నెస్ మైట్ బి, నో నీడ్ టు ఫియర్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఫిజికల్లీ.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శారీరకంగా బలహీనురాలుగా ఉన్నావా? ఎవరికి చెప్పుకోలేని వేదనతో కృంగిపోతున్నావా? యేసయ్య నామమున నువ్వు మరి దేవుని యొక్క సహవాసంలో ఉండగలిగితే అక్కడ నీకు అన్నీ ఉన్నట్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు నందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. Rejoice, again I say, rejoice. Philippians chapter 4 verse 4 says, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియబిడ్లారా, మనము సమాజముగా ఎన్నో రకాలుగా ఎన్నో విషయాల్లో లోకపరమైన విషయాల్లో కూడుకుంటాము. కానీ నిజంగా ఖాళీగా ఉన్న రోజు రండి ప్రియ సహోదరి, నా దగ్గరికి రా, మా ఇంట్లో కూర్చుందాం, నలుగురుగా ప్రార్థన చేసుకుందామని ఈ రోజులు ఎవరైనా అనేవారు ఉన్నారా? ఇఫ్ టైమ్ దే గెట్ మీన్స్ దే విల్ ఎంగేజ్ విత్ ద మొబైల్. ఒకవేళ సమయం దొరికితే వారు ఏ కాడికి మొబైల్తో వారు ఎంగేజ్ అయి ఉండడమే జరుగుతుంది. కానీ ప్రార్థన చేసుకుందామే, దేవుని సన్నిధిలో ఆనందంగా గడుపుదాము అన్న ఆలోచన ఈ రోజుల్లో మనము చాలా అరుదుగా చూస్తున్నాం. ప్రియబిడ్ల, అలా ఉండక కొందరు మానుకొనున్నట్లుగా, కొందరైతే దేవుని సన్నిధికి ఎక్కడ వంక దొరికిద్దా, ఆదివారం వస్తే ఎక్కడ బంధువులు వస్తారా, ఎక్కడ ఫంక్షన్ ప్రోగ్రాం వస్తుందా, ఎక్కడ చక్కగా ఏ కబురు వస్తుందా, ఎక్కడికి వెళ్దామని ఆసక్తితో ఎదురు చూసేవారే. కానీ దేవుని సన్నిధి ఆదివారం సమీపిస్తుంది, ఈరోజు త్వరగా సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఆరాధనలో శక్తివంతమైన ఆరాధనలో నేను పాలు పంపులు పొందాలి, దేవుని సన్నిధిలో దేవుని యొక్క కార్యమయందు నేను ఆసక్తిగా ఉండాలి అనే ఆలోచన అరుదైపోయింది. ఏదో ఒక వంక దొరికితే బాగుండు, ఈరోజు మా ఇంటికి బంధువులు వస్తే బాగుండు, బంధువులు వచ్చారు అందుకే రాలేదు పాస్టమ్మ గారు అని చెప్పొచ్చు అనే సాకులు చెప్పే ఆలోచనలో నీవు ఉంటున్నావా? లేదా దేవుని సన్నిధిలో సహవాసంగా కూడుకోవడానికి ఇష్టపడుతున్నావా? లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. ప్రియబిడ్లారా, మనము మన యొక్క క్రైస్తవ జీవితంలో శ్రమల దినాలు రాబోతున్నాయి, కష్ట దినాలు మనము అనుభవించాల్సిన పరిస్థితి రాబోతుంది, ఇంకా ఎన్నో భయంకరమైన దుర్భర పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం. కాబట్టి ఇంకెప్పుడు కూడా రండి, మారు మనసు పొందండి, రండి, యేసయ్య ప్రేమిస్తున్నాడు. నో, దెర్ ఈజ్ నో వే, నో ఎక్స్క్యూజ్ ఎట్ ఆల్. ప్రభు వారు సమీపిస్తున్నారు. ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతున్నప్పుడు సిద్ధపడిన వధువు సంఘముగా, అలంకరింపబడిన సంఘముగా నీవు ఉండాలి అంటే నీవు సమాజముగా కూడుకొనుట ఏ పరిస్థితిలో కూడా మానుకొనకూడదు. We should not neglect to meet each other in the presence of the Lord. Then only we will have courage. Then only we will have victory. Then only we can succeed all things whatever we attempt for. Praise the Lord. Hallelujah. మనం చేసిన ప్రయత్నములు సఫలం అవ్వాలి, మన జీవితాల్లో మనకు అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య కార్యములు జరగాలి, ఆత్మీయంగా బలాభివృద్ధి పొందాలి, ఆత్మీయంగా నూరంతలుగా దీవించబడాలి, పరలోక రాజ్యమునకు సిద్ధపడిన వధువు సంఘముగా ఉండాలి అంటే we need to meet each other in the presence of the Lord. సహవాసముగా కూడుకొనుట మనము మానుకొనకూడదు. గమనించినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 19-23 వచనాలు. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారు ఆదివారం సాయంకాలమున యూదులకు భయపడ్డారు. దే గాట్ ఫియర్ ఆఫ్ జ్యూస్ అండ్ దే క్లోజ్ ద డోర్స్ అండ్ దే వర్ సిట్టింగ్ టుగెదర్ టు వర్షిప్ ద లార్డ్. అప్పుడు ఎప్పుడైతే ప్రభు వారు ఆయన యొక్క శిష్యులు అక్కడ కూర్చొని మరి తలుపులు వేసుకొని ఉన్నారో అక్కడ ప్రభు వారు వచ్చి వారి మధ్యను నిలిచి ఉన్నారు. మొట్టమొదటిగా జీసస్ రిలీజ్ ద వర్డ్ దట్ ఆఫ్ పీస్ బి అంటు యు. మీకు సమాధానము కలుగును గాక, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. 20వ వచనంలో గమనించినట్లయితే ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. స్తోత్రం, హల్లెలూయా. సంతోషంతో నింపబడ్డారు. అప్పటి వరకు భయము, అప్పటి వరకు కలవరము, అప్పటి వరకు వేదన, అప్పటి వరకు ఏదో జరుగుతుందనే ఆందోళన వారి హృదయంలో ఉంది. But when Jesus stand midst of them, they got so peace.
because Jesus released the word, peace be unto you. Praise the Lord. Hallelujah. శాంతి లేక ఉంటున్నావా? సమాధానం లేక ఉంటున్నావా? ఎన్నో రకాలుగా ఎన్నో హరాస్మెంట్స్ ఎదుర్కొంటూ కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలతో నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక చనిపోదాం అనుకుంటున్నావా? నిరీక్షణ లేకుండా ఉంటున్నావా? బిడ్డల ద్వారా, బంధుమిత్రుల ద్వారా, అప్పు సమస్యలతో, రోగ సమస్యలతో ప్రభువారు ఎప్పుడైతే నువ్వు సహవాసముగా కూడుకుంటావో ప్రభువారు నీతో ఉంటారు. ప్రభువారు నీతో ఉన్నప్పుడు నీకు సమాధానము కలుగుతుంది, నీకు సంతోషము కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సహవాసము మనకు కావాలి, సంతోషము మనకు కావాలి, మనకు శాంతి కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సహవాసములో నీవుంటే నీకు సమాధానము దొరుకుతుంది. సహవాసములో నీకుంటే దేవుని యొక్క సహవాసము, నాట్ వికెడ్ పీపుల్ సహవాసం. ఓకే, నా ఇష్టం నా వాళ్ళు, నా ఇష్టం నా డబ్బు, నా ఇష్టం నా జ్ఞానం, నా ఇష్టం నా స్టేటస్, నో వే, నో ఎక్స్క్యూజ్ ఎట్ ఆల్. నీ ఇష్టము కాదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసములు నీవు ఉంటావో నీకు భయం ఉండొచ్చు, నీకు కలవరం ఉండొచ్చు, అంతకుముందు నీకు వేదన ఉండొచ్చు, రోదన ఉండొచ్చు, ఎన్నో రకాల శోధనలు నేను పట్టి పీడించవచ్చు, నిందల పాలవచ్చు. కానీ నిరుద్యోగ సమస్య, గర్భఫలము లేక నీవు వేదనతో దిగులు పడవచ్చు. కానీ దేవుని యొక్క సహవాసము నీకుంటే, దేవుని సహవాసములు నీవు పాలిపంపులు పొందితే ప్రభువారు నీతో ఉండి నీకు మొట్టమొదటగా సమాధానం కలుగజేస్తారు. అప్పుడు నీ జీవితంలో నీకు సంతోషం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తొలకరివాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియబిడ్లారా, ఈ సమయంలో సమాధానం లేక, సంతోషము లేక, వేదనతో రోదనతో కృంగి ఉంటున్నావా? ప్రభువు వారు నిన్ను పిలుచుచున్నారు ఆయన సహవాసంలోకి. కమ్ ఆన్ టు జీసస్ అండ్ హీ విల్ గివ్ పీస్, హీ విల్ మేక్ యూ గ్లాడ్, హీ విల్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ హార్ట్ డిజైర్స్, హౌఎవర్ ఇట్ మైట్ బి హార్డ్. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బందికరమైన ప్రభువు వారి యొద్దకు వస్తే నీ చింత యావత్తును తొలగించి నిన్ను సమాధానంతో నింపి సంతోషభరితుడిగా చేయడానికి ప్రభువారు ఇష్టపడుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.